త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లుగా సమాచారం. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు రీలాంచ్ చేసేందుకే మోదీని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక మోదీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే నెల 3వ వారంలో మోడీ పర్యటించే అవకాశం. అయితే అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలపై భారం పడకుండా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం చేస్తామంటుంది కూటమి ప్రభుత్వం. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఇప్పటికే అమరావతి పనుల పునఃప్రారంభానికి మోడీని కూటమి ప్రభుత్వం ఆహ్వానించినట్లుగా సమాచారం. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పనుల రీలాంచింగ్ చేసేందుకే మోడీని ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక మోడీ చేతుల మీదుగా అన్ని పనులకు ఒకేసారి శంకుస్థాపన చేసేలా ప్లాన్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే నెల 3వ వారంలో మోడీ పర్యటించే అవకాశం ఉంది. అయితే అమరావతి రీలాంచ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రజలపై భారం పడకుండా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం చేస్తామంటుంది కూటమి ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ పర్యటనకి సంబంధించి జనవరి ఈ మొదటి వారంలో అంటే జనవరి 8వ తారీఖుకి రాష్ట్రానికి రానట్టు కూడా కొంతమేర సమాచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో అటు శంకుస్థాపనకి గతంలో ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి మోదీ శంకుస్థాపన చేశారో దానికి సంబంధించి పునఃప్రారంభానికి సంబంధించిన అమరావతి పనుల పునఃప్రారంభానికి సంబంధించి మోడీ మరొకసారి అమరావతి రాజధానికి రానున్నారు. మోదీ చేతుల మీదుగా కూడా అమరావతి పనులు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అటు జంగిల్ క్లియరెన్స్ పనులు కావచ్చు, ఇతర పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శరవేగంగా మొదలైన నేపథ్యంలో గతంలో ఏదైతే 2000 రాష్ట్ర విభజన కూడా 2014లో అమరావతి రాజధానిగా అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గతంలో నిర్మాణ పనులు అనేవి కొంత వేగవంతంగా జరిగాయి. అనంతరం అటు ప్రభుత్వం మారటం, వైసీపీ ప్రభుత్వం రావటం, కొంత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు అయితే కుంటుపడినాయని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ గతంలో పనులు మాదిరిగానే శరవేగంగా కూడా పనులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా పనులను పునఃప్రారంభించి రాబోయే 3 ఏళ్లలో కూడా అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని ఈ రాకకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రధాని రాక సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా అమరావతిలో ఇప్పటికే సిఆర్డీఏ ఆధ్వర్యంలో టెండర్లను పిలవటం, కాంట్రాక్టర్లను ఖరారు చేయడం కూడా పూర్తయిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో పూర్తి శరవేగంతో అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు కావచ్చు, ఇతర రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కూడా వర్చువల్ గా ఓపెన్ చేపించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రధాని ఏపీకి రానున్నారు. దీనికి సంబంధించి కూడా అధికారికంగా వివరించాల్సిన అవసరం అయితే ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మారుతున్న సాంకేతికత పరిజ్ఞానాన్ని విద్యారంగానికి కూడా ఉపయోగించుకుని విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఏఐని ఉపయోగిస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఎంపిక చేస్తుంది. పలు పాఠశాలలు కృత్రిమ మేధా సాయంతో విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో వినూత్న బోధన చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సాధించింది. ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్యాబోధనకు ఖమ్మం జిల్లాలో శ్రీకారం చుట్టారు.
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ఎంపిక చేసిన 7 పాఠశాలల్లో ఈ తరహా బోధనకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా 7 ప్రభుత్వ పాఠశాలలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. సత్తుపల్లి సిద్దారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎన్టీఆర్ నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఖమ్మంలోని ఎన్ఎస్సి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జీపీఎస్ పాండురంగాపురం ఎంపీపీఎస్, మల్లేమడుగు ఎంపీపీఎస్, నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 6 నెలల పాటు కృత్రిమ మేధ సహాయంతో బోధన జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి స్టేట్ వైజ్గా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అయింది. డల్గా ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళు కూడా పిల్లలకి ఎక్కువ సామర్థ్యాలను పెంపొందించే భాగంగా ఖమ్మం జిల్లాకి పైలట్ ప్రాజెక్ట్ కింద 6 పాఠశాలను సెలెక్ట్ చేశారు. అందులో ఎంపీయూపీఎస్ సిద్ధారాన్ని కూడా సెలెక్ట్ చేశారు. దాంట్లో భాగంగా మా పిల్లలకి కొద్ది స్లో లెర్నర్స్ని 10 మందిని సెలెక్ట్ చేశాం. వాళ్ళు దాదాపు 10 రోజులు 15 రోజులు బట్టి సిస్టమ్ మీద అడాప్ట్ చేసుకున్నాం. మేము ముందు తెలుగును గణితం ముఖ్యంగా దాని మీద ప్రాక్టీస్ చేస్తున్నారు. పిల్లలు చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. ఇదే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎక్కువ మంది పిల్లలకి ఇంకా మాకు కంప్యూటర్ విద్యను అందించాలనే కోరిక ఉంది. జిల్లాలోని సర్కారు బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో లెర్నింగ్ అవుట్కమ్స్ లేవు. దీంతో ముందుగా ప్రైమరీ లెవెల్లో 3, 4, 5 క్లాసులను ఎంపిక చేసుకున్నారు. ముందుగా తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులలో ఏఐ టూల్స్ ద్వారా సామర్థ్యాలను పెంచుకునేలా చర్యలు చేపట్టారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన 5గురిని ఒక బ్యాచ్గా తయారు చేసి వారికి క్లాసులు వినిపిస్తారు. ఒక్కో క్లాసు సుమారు 20 నిమిషాల పాటు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత బోధన కార్యక్రమంలో భాగంగా ఎంపీయూపీఎస్ సిద్ధారంలో కూడా ఏఐ ప్రోగ్రామ్ ని FLN లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి అనుమతితో IDVI వాళ్ళు ఇచ్చిన కంప్యూటర్ సహాయంతో మేము ఈ ప్రోగ్రామ్ ని మా స్కూల్లో రన్ చేయడం జరుగుతుంది. 5th క్లాస్ స్టూడెంట్స్ ని ఈ యొక్క ఏఐ ఆధారిత బోధనలో భాగంగా C గ్రేడ్లో ఉన్న పిల్లల్ని ఎంపిక చేసి ఈ కంప్యూటర్ ఆధారితంగా మ్యాథ్స్ ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. నేను కూడా నేర్చుకుని కంప్యూటర్ ముందు పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంత మొత్తంలో సబ్మిట్ చేయడం, ఎంటర్ చేయడం, క్లస్టర్ని మూవ్ చేయడం, ఇలా రకరకాల విభాగాలను కంప్యూటర్లో నేర్చుకున్నారు. విద్యార్థుల్లోని సామర్థ్యాలకు అనుగుణంగా ఏఐ టూల్స్ వారికి సులభంగా అర్థమయ్యేలా బోధన చేయనున్నాయి. కంప్యూటర్లకు హెడ్ ఫోన్స్ ఏర్పాటు చేసి వాటి సహకారంతో పిల్లలకున్న డౌట్లను క్లియర్ చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో భానుడి బగబగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. సామాన్య జనం రోడ్డు మీదకు రావాలంటే హడలిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ తీవ్రత అధికం అవడంతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో అని ప్రజలు భ్రాంతులకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా అగ్నిగుండంగా మారిపోతుంది. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరులతో పాటు పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడిమికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచే ఎండవేడిని తలలేక జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి ఆసక్తి చూపడం లేదు. మార్చి నెలలోనే ఎండలు ఈ విధంగా ఉంటే రానున్న నెలల్లో ఏ విధంగా ఉంటాయో అని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్లలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటి నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజుల్లో పెరిగిన భారీ ఉష్ణోగ్రతలకు వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోతున్నారు. మార్చి మొదట్లోనే జిల్లాలో 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా అది ఇప్పుడు 40 డిగ్రీలకు పైనే నమోదవుతుంది. బగబగా మండే పరిస్థితి వచ్చేసింది. ఇంకా మనకి దాదాపు ఆగస్టు వరకు ఎండలుంటాయి. ఎండలంటే సామాన్యులకి కాస్త కష్టమైనటువంటి పరిస్థితి. కూలి జనానికి, గ్రామాల్లో ఉండే జనానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు తగినటువంటి చర్యలు తీసుకోవాలి. చల్లగా ఉండేదానికి అటు మజ్జిగ కానీ, మంచినీళ్లు కానీ సప్లై చేయాలి.
బానుడి వేడితో పాటు ఇప్పుడిప్పుడే వడగాలులు కూడా మొదలయ్యాయి. అధికంగా నమోదవుతున్న ఎండల దాటికి ప్రజలు బయటకు రాక వ్యాపారాల్లో కూడా తగ్గుదల కనిపిస్తుంది. జిల్లాల్లో ఎండవేడికి నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అయితే ఎండలు ఎంత అధికంగా ఉన్నా కూలి పనులు చేసుకునేవారు బయటకు రావడం తప్పనిసరి. ఈ క్రమంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే పనుల మీద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి చల్లగా ఉండేందుకు టెంట్లు వేయించాలని స్థానికులు కోరుతున్నారు. రీసెంట్ టైంలో మనకి సన్లైట్ బాగా ఎండలు పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఇమీడియట్లీగా రియాక్ట్ అయ్యి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అనౌన్స్ చేశాయి. ఇది మంచి పరిణామం. మా స్కూల్లో కూడా ఎవ్రీ 1 అవర్కి వాటర్ కోసమే సపరేట్ బ్రేక్ ఇచ్చి పిల్లలు డీహైడ్రేట్ కాకుండా కాపాడుతూ ఎండకి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ అందరూ మనము వాటర్ని తగినంతగా తీసుకోవాలి. పని చేసేవాళ్ళు పని చేసుకోలేక, బండ్ల మీద పోయి ఏడైనా టూర్కి వెళ్ళేవాడు టూర్ వెళ్ళలేక, బస్సులో పోయి బస్సులు వెళ్ళలేక అల్లాడిపోతూ ఉన్నారు. ఉదయం 9 లోపు సాయంత్రం 6 తర్వాత పని చేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలు కూడా ఏమీ లేవు. ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరి జూన్, జూలై అప్పుడు ఏ ఎండలు ఇంకెట్లుంటాయని అర్థం కావట్లేదు. రోజురోజుకు పెరుగుతున్న ఎండవేడిమికి ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో వృద్ధులు, పిల్లలు బయటకు రావడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకూడదంటున్నారు. ఒకవేళ రావాల్సి వస్తే మాత్రం గొడుగు, టోపీలను ధరించాలని, పళ్ళ రసాలు, కొబ్బరి బొండాలు సేవిస్తూ శరీరంలో నీటి శాతం ఉండేలా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలిన వాళ్ళు పానీయం వచ్చేసి మనకి మేజర్గా వాటరేనండి. ఓన్లీ వాటర్ ప్రైమరీ వాటరే తీసుకోవాలి. వాటర్ తర్వాత మనకి వాటర్ కంటెంట్ ఫుడ్స్ తీసుకోవాలి. లైక్ పుచ్చకాయ, కర్బూజా, తర్వాత మనకి కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. ముందు స్పృహ కోల్పోవడం, తలనొప్పి చెప్పడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఎక్కువగా తీసుకోవడం, కన్ఫ్యూజన్గా ఉండడం ఇలాంటివి చూస్తుంటాం వడదెబ్బ తగిలిన వాళ్ళలో. అలాంటి వాళ్ళని ముందు చల్లటి ప్రదేశానికి తీసుకెళ్ళి బట్టలు ఏమైనా టైట్గా ఉంటే కొంచెం లూజ్గా చేసి చల్లటి గాలికి పెట్టి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వేడి పెరిగే కొద్దీ వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం చేరున్నారు. డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ కాసేపులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో డీలిమిటేషన్పై తీర్మానం చేయనున్నారు. డీలిమిటేషన్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ భారతానికి అన్యాయం చేయొద్దంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ రోజు సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. చక్రి మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 10వ రోజు శాసనసభ, 7వ రోజు శాసన మండలి సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు శాసన మండలిలో ఏదైతే శాసనసభ ఆమోదించినటువంటి 2 బిల్లులను ఈ రోజు శాసన మండలిలో ఉంచబోతున్నారు. ఒకటి మున్సిపల్ అమెండ్మెంట్ బిల్, పురపాలక శాఖ ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఒకటి, అదేవిధంగా రెండవది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి బిల్ ఒకటి. ఈ 2 బిల్లులను కూడా ఈ రోజు శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చించి సభ ఆమోదం కోసం సభ్యులు కోరబోతా ఉన్నారు. అదేవిధంగా శాసన మండలిలో వీటి తర్వాత విద్యా అంశంపై ఏదైతే విద్యా కమిషన్ ఏర్పాటుపై విద్యా అంశంపై స్వల్పకాలిక చర్చ కూడా ఈరోజు శాసన మండలిలో ఉండబోతా ఉంది. దీని అనంతరం ఏదైతే సినిమాటోగ్రఫీ అదేవిధంగా శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాసన మండలిలో ఈరోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2023-24 సంబంధించినటువంటి ఏదైతే నివేదికను ఈరోజు శాసన మండలిలో టేబుల్ చేయబోతా ఉన్నారు. దీని తర్వాత ఈరోజు శాసన మండలిలో ఎవరైతే 5 ఎమ్మెల్సీలు రిటైర్మెంట్ కాబోతా ఉన్నారో వారికి ఈరోజు ఫేర్వెల్ పార్టీ కార్యక్రమం కూడా ఈరోజు శాసన మండలిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఇక శాసనసభ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు 4వ రోజు పద్ధతులపై చర్చ జరగబోతా ఉంది శాసనసభలో. ఈరోజు శాసనసభలో కూడా వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సభ ఈ రోజు కూడా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి పదవిపై చర్చ జరగబోతా ఉంది. అదేవిధంగా
ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్, సర్వే అండ్ స్టాటిస్టిక్, ఎనర్జీ శాఖ పద్ధతులపై ఈరోజు చర్చ ఉండబోతా ఉంది. లెజిస్లేచర్ శాఖ పద్ధతులపై కూడా ఈరోజు చర్చ ఉండబోతా ఉంది. ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియాపై, అదేవిధంగా దీనిపై కాకుండా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ శాఖల పద్ధతులపై ఈరోజు శాసనసభలో వాడివేడిగా ఈరోజు మనకు ఈరోజు చర్చ అయితే ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు హోంశాఖ, ఇరిగేషన్ శాఖలపై ప్రధానంగా ఈ యొక్క పద్దులపై చర్చ అయితే శాసనసభలో జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. హోంశాఖ పద్దుపై ప్రభుత్వం తరపున రిప్లై ఇవ్వడానికి మంత్రి పొన్నం ప్రభాకర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హోంశాఖ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఇటు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, మహిళలపై దాడులు పెరిగిపోయాయి, అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రైళ్లలో కానివచ్చు, బస్సుల్లో కానివచ్చు మహిళలపై అకృత్యాలు ఎక్కువయ్యాయి. కాబట్టి హోంశాఖను ఖచ్చితంగా హోంశాఖ మంత్రిని నియమించాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఇటు ఆందోళన చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ హోంశాఖ పద్దుపై ఆయన రిప్లై ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ఇరిగేషన్ శాఖపై ఈరోజు సభలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క పద్దుపై చర్చ వచ్చిన సందర్భంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఇటు కృష్ణా జలాలు కావచ్చు, ఇటు గోదావరి జలాలు కావచ్చు, ఏదైతే తెలంగాణకు రావాల్సిన వాటాను దక్కించుకోలేకపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించకపోతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉందని చెప్పి ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అధికార పార్టీని అయితే విమర్శిస్తా ఉన్నాయి. ఇటు కేఆర్ఎంబీలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వాణిని వినిపించలేకపోతా ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నీటి జలాలు అక్రమంగా ఏపీకి తరలిపోతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరొక వైపు రాష్ట్రంలో ఇటు పంటలు ఎండిపోతా ఉన్నా కూడా పంటలకు సక్రమంగా నీరు కూడా విడుదల చేయడం లేదు, ఉన్న నీటిని కూడా సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగానే మేము చూస్తామని చెప్పి ఇటు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. ఈ రోజు సభలో అయితే వేడిగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా డీలిమిటేషన్ పై ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెడతారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ చేస్తే అన్యాయం జరుగుతుందని చెప్పేసి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు కానివచ్చు, ఇతర ముఖ్యమంత్రులు కానివచ్చు ఇప్పటికే చెన్నైలో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల సమావేశానికి రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ కానివచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు అక్కడికి వెళ్లి పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి శాసనసభలో కూడా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపై సభ్యుల అభిప్రాయాలందరినీ కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం దానిపై ఏకగ్రీవంగా సభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసనను కూడా పంపించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు 10వ రోజు బడ్జెట్ సమావేశాలు అయితే వేడిగా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఇటు సిపిఐ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే ఒక వాయిదా తీర్మానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో డిస్కంలలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులకు ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయో వీరికి కూడా అట్లాంటి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి సిపిఐ ఇప్పటికే వాయిదా తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. సో మరి కాసేపట్లో ప్రారంభం కాబోయే సమావేశాలు వేడిగా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ ప్రమోషన్ కేసుల విచారణ వేగవంతమైంది. సినీ ప్రముఖులను పంచగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ హైకోర్టు విష్ణుప్రియ పిటిషన్పై విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మిల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా విపరీతంగా పోస్టింగ్లు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే 4 రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు. విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు పోలీసులు. ఇక ఈ విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లుగా అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్లను ఆమె ప్రమోట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్ను ప్రమోట్ చేసినట్లుగా అంగీకరించారు. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంకు స్టేట్మెంట్ను కూడా తీసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజగుట్ట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు. ఇక పంజగుట్టలో నమోదైన బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజువారీ విచారణలో భాగంగా ముగ్గురు చొప్పున విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కేవలం 2 మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఇక ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోలేలు అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే 24 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఇందులో కొంతమంది మీద పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కొంతమంది మీద కేసులు నమోదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరి కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి. ఇక 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనటువంటి వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి తమ మీద కేసులు నమోదైన తర్వాత వరుసగా ఈ నటీనటులందరూ కూడా హైకోర్టును ఆశ్రయిస్తున్నారు అరెస్టులను తప్పించుకునేందుకు. ఇప్పటికే నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా స్టే తీసుకుని వచ్చారు. కానీ పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలియజేసిన తర్వాత ఆమె పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. 3 గంటల పాటు పోలీసులు ఆమెను విచారించారు. మరొక నటి విష్ణుప్రియ భీమనేనిని పోలీసులు ఇప్పటికే ఒకసారి విచారించడం జరిగింది. ఇక రెండవసారి నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఆమె సైతం హైకోర్టు ఎదుట ఒక పిటిషన్ దాఖలు చేశారు. తమ మీద నమోదైనటువంటి కేసులను ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే కేసుకు సంబంధించి 2 పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. అలా ఎలా చేస్తారు? తమ మీద నమోదైనటువంటి ఈ యొక్క ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ మీద ఇవాళ విచారణకు రాబోతోంది. మరి హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్లను క్వాష్ చేస్తుందా, లేకపోతే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఆ పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలియజేస్తుందా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పటికే నటి శ్యామలకు స్టే ఇచ్చి అరెస్టు చేయకుండా స్టే ఇచ్చినప్పటికీ కూడా విచారణకు హాజరు కావాలని తెలియజేశారు కాబట్టి అదే విధంగా విష్ణుప్రియకు సైతం విచారణకు హాజరు కావాలని తెలియజేస్తారా లేదా అనేది కొంత సందిగ్ధంగా మారినటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే విచారణకు హాజరైనటువంటి మరొక నటి విష్ణుప్రియ భీమనేనితో కలిసి రీతు చౌదరి అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సైతం విచారణకు హాజరైంది పంజగుట్ట పోలీసుల ముందు. కానీ ఆమెను సైతం నిన్న విచారణకు రావాలని పోలీసులు తెలియజేస్తే ఆమె విచారణకు డుమ్మా కొట్టింది. మరి ఆమె విచారణకు వస్తుందా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం ఇప్పటి వరకు 24 మంది మీద కేసులు నమోదైనాయి. ఈ కేసులన్నిటికి సంబంధించి కూడా ఒక్కొక్కరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. పోలీసుల యొక్క యాక్షన్ నుంచి తప్పించుకోవడం కోసం, అలాగే విచారణ నుంచి బయటపడేందుకు. మరిగా మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ను స్పీడప్ చేసినటువంటి పోలీసులు ఉన్నటువంటి 24 మందిలో కేసుకు సంబంధించి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ను పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో అనేదాన్ని అవసరమైతే అరెస్టులు చేసేందుకు కూడా వెనకాడమని చెప్పినటువంటి నేపథ్యంలోనే వరుసగా మొదట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసు నమోదైన తర్వాత ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎక్కువగా ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్ల మీద కేసులు నమోదు చేశారు. పెద్ద స్టార్లను కూడా వదిలిపెట్టకుండా వారి మీద రాణా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైనాయి. సో వీటన్నిటికి సంబంధించి ఇలా ఉంటే ఇప్పుడు ఈ కేసుని మరొక వైపు సిఐడికి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేసు దర్యాప్తు అనేది క్షుణ్ణంగా జరగాలంటే మాత్రం సిఐడికి బదిలీ చేస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా జరుగుతున్నటువంటి ఆలోచన కూడా పోలీసులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే రత్నకుమార్ తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు విష్ణుప్రియ. అదేవిధంగా విష్ణుప్రియ బాటలోనే మరో సెలబ్రిటీలు కూడా పయనించే అవకాశం ఉందా ఈ క్వాష్ పిటిషన్స్ వేస్తూ? ఖచ్చితంగా. ఇప్పటికే నటి శ్యామల హైకోర్టును అప్రోచ్ అయినప్పుడు ఆమెను అరెస్టు చేయకూడదు, కానీ విచారణకు సహకరించాలనేటువంటి విషయాలను హైకోర్టు తెలియజేసింది. కాబట్టి అదే క్రమంలోనే తనకు కొంత రిలీఫ్ దొరికినట్లు మిగతా కేసులు నమోదైనటువంటి నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు భావించినటువంటి నేపథ్యంలో మిగతా వారు కూడా హైకోర్టును ఆశ్రయించేటువంటి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే మొదటిసారి విచారణను ఎదుర్కొన్న విష్ణుప్రియ వేమనేని తర్వాత రెండోసారి విచారణకు పిలిచినప్పుడు మాత్రం విచారణకు రాకుండా ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అదే వరుసలో మిగతా నటీనటులు కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో తమ మీద కేసులు నమోదయ్యాయో వారు కూడా హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలే ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.